ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో 10 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిసినా కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మీటర్ రీడర్లను షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్ అండ్ వార్డ్ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, డ్రైవర్లుగా నియమించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్లను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా నిర్వహించాలన్నారు. మీటర్ మార్పిడి, డీలిస్ట్ పనుల్లోనూ మీటర్ రీడర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా మీటర్ రీడర్ అధ్యక్షుడు అండి. నా పేరు ఓంకర్, మాది పలాస డివిజను. మేము గత 20 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నాము. పీసీ రేట్ వర్కర్లుగా పనిచేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఏదైనా సరే మాకు ఉపాధి ఉంటుందని చెప్పేసి ఇన్నాళ్ళు పనిచేసి చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, అధికారుల చుట్టూ తిరుగుతూ కాలయాపన జరిగిందే తప్ప మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది కల్పించలేదు. గౌరవ సిఎస్ గారు మాకు ఉపాధి అంటే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది, హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు అది కార్యాచరణ అనేది జరగలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళన కనుక మీరు దీని మీద ఏదైనా కనుక మీరు మాకు భరోసా కలిగించినట్లయితే ఇది ఎక్కడితో ముగుస్తుంది. లేదంటే ఈ ఆందోళన అనేది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ 2వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున ధర్నా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. దయచేసి ప్రభుత్వాన్ని కానీ, సిఎస్ గారిని కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వారిని కోరుకుంది మా యొక్క బాధలను మీరు గమనించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరికీ ఒకసారి కోరుకుంటున్నాను. జిల్లా ఉపాధ్యక్షుని, నా పేరు జాకబు. మేము గత 20 సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇదే మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. మాకు 2023 సంవత్సరంలో ఓ కమిటీని వేసి సిఎస్ గారి సమక్షంలో 3 CMDలతో కమిటీ వేసి మాకు స్మార్ట్ మీటర్లు వస్తే ప్రత్యేక మార్గం కల్పిస్తానని మాకు మినిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని 2 సంవత్సరాలైనా సరే దాన్ని అమలు చేయకపోగా మమ్మల్ని స్మార్ట్ మీటర్ల పేరుతో 4500 కుటుంబాలను రోడ్డు మీద పడేసే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు గాను మేము దబాలుగా ప్రతి ఒక్క మినిస్టర్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేని అందరూ కలవడం జరిగింది. కానీ మాకు ఎటువంటి స్పందన రాకపోవడంతో అత్యంత గత్యార పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నంలోని 19, 20, 21, 22 తారీఖుల్లో రిలే నిరాదేశ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే 22వ తారీఖున చెలో ఈ CMD ఆఫీసు ముట్టడికి సిద్ధపడాం. ఇది కానీ మాకు జరగకపోతే రాబోయే 28వ తారీఖు నుండి 32వ తారీఖు వరకు విజయవాడలోని జరగబోయే ధర్నా కార్యక్రమంలో అవసరమైతే అసెంబ్లీని ముట్టడించైనా సరే, ప్రాణత్యాగాలు చేసైనా సరే మాకు ఇచ్చిన మీడియాను అమలుపరచాలని మేము ఈ మీటర్ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విద్యుత్ మీటర్ రీడర్స్ అందరూ కూడా ఆందోళన బాట పట్టారు. అలాగే రేపు అన్ని CMD ఆఫీసుల ముందు, ప్రాంతీయ CDM ఆఫీసు CMD ఆఫీసుల ముందు కూడా ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లకు ఏదైతే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామంటే చెదగొడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఇవాళ స్మార్ట్ మీటర్లు పట్టుకొచ్చి ఇంటికి కూడా పెట్టే పరిస్థితిలో ఇప్పటికే పీసీ రేటు మీద శ్రమదోపిడికి గురవుతున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే విద్యుత్ రంగంలో సుమారు 10,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నింటిలో కూడా ఈ కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, అలాగే ఏదైతే పీసీ రేటు పేరుతో కార్మికులు శ్రమదోపిడీ చేస్తున్నారో ఆ విధానాన్ని రద్దు చేసి చట్ట ప్రకారం కార్మికుల వేతనాలని చెల్లించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.